క్రిస్మస్ కనే కాదు, మీకెప్పుడు కేక్ తినాలనిపించినా కూడా ఇంట్లోనే హైజీనిక్‌గా ఇలా కేక్ చేసేసుకోండి. మరి ఈ ప్లమ్ కేక్‌ని ఇంట్లోనే చేసేద్దామా? దీనికోసం నేను ఆరెంజ్ జ్యూస్ తీసి పెట్టుకుంటున్నాను. అలాగే మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్‌లో ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్‌తో పాటు ఒక చిన్న కప్‌తో బాదాం, జీడిపప్పు, కట్ చేసి పెట్టుకున్న వాల్‌నట్స్, కట్ చేసి పెట్టుకున్న డేట్స్, బ్లాక్ కిస్మిస్, టూటీ ఫ్రూటీ, కట్ చేసి పెట్టుకున్న చెర్రీస్ కూడా వేసుకొని ఇవి జ్యూస్‌లో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. దీన్ని ఒక 4 గంటల పాటైనా నానేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ వేడి చేసుకొని దాంట్లో హాఫ్ కప్ చక్కెర వేసుకొని లో ఫ్లేమ్‌లో దీన్ని క్యారమలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్ నీళ్లు కొద్దిగా వేసుకుంటూ మనం సిరప్ రెడీ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వాటర్‌ని ఒకటేసారి వేయకండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో హాఫ్ కప్ షుగర్‌లో కొంచెం దాల్చిన, ఇలాచి, లవంగం, కొద్దిగా జాజికాయ కూడా వేసుకొని దీన్ని మెత్తగా పొడి పెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు ఒక బౌల్‌లో మనము నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని మనము కేక్ మీద గార్నిష్ చేయడానికి తీసి పెట్టుకుంటున్నాను. మనం బీట్ చేసుకునే వీలుగా ఉండేటట్టుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో ఒక 3 ఎగ్స్ వేసుకొని, ఈ ఎగ్స్ మంచిగా కొద్దిగా ఫ్లఫీగా అయ్యే వరకు బీట్ చేసుకొని మధ్యలో మనం మిక్సీ పట్టుకున్న చక్కెర కూడా వేసుకొని బీట్ చేసుకోవాలి. దీంట్లో 1.5 కప్పు మైదా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే చిటికెడు ఉప్పు వేసుకొని దీంట్లో జల్లించుకొని వీటిని ఎగ్ మిశ్రమంలో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా. దీంట్లో మనం క్యారమలైజ్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్‌ని కూడా కొద్దిగా పోర్షన్స్‌లో వేసుకుంటూ దీంట్లో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక చిన్న స్పూన్ అంత వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. దాంతో పాటు మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ 4 గంటలనే కాదు, మీరు ఓవర్ నైట్ కూడా ఫ్రిడ్జ్‌లో నానబెట్టుకోవచ్చు. కేక్ టిన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకోండి ఇలా. ఇప్పుడు దాంట్లో మైదా పిండి వేసుకొని మైదా పిండిని కూడా టిన్‌కి మంచిగా పట్టేలాగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దాంట్లో కేక్ బ్యాటర్ వేసేసుకోండి. మనం ఇందాక పక్కకి తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా మీద గార్నిష్ చేసుకుంటున్నాను ఇలా. కేక్ టిన్ని కొద్దిగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద పాటి కడాయి తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని ఒక చిన్న పాటి స్టాండ్ పెట్టుకొని దీన్ని ఒక 15 నిమిషాలు ప్రీహీట్ చేసుకుందాం. టిన్ అందులో పెట్టేసి కేక్ బేక్ చేసుకోవడమే. అయితే ఈ కేక్ బేక్ చేయడానికి నాకు 1 గంట 15 నిమిషాలు టైం పట్టింది. అది కూడా మీడియం ఫ్లేమ్‌లోనే బేక్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమే. బయట మార్కెట్‌లో దొరికే కేక్స్ కాకుండా ఇంట్లోనే పిల్లలకి ఇలా హైజీన్‌గా చేసి పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.